రా 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 కదలి రా 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 నారాతో నడచిరా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన నాయకుడు వస్తున్నారు కాబట్టి అతి త్వరలో ఎంత హుషారుగా ఉండాలి తెలుగు తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరూ కూడా. ఈరోజు ఆంధ్రులందరూ ఏం అడుగుతున్నారు? అందరాని చందమామని కాదు, ఆదుకునే చంద్రబాబుని అడుగుతున్నారు. అవునా కాదా? అందుకే అంటున్నాం, నేను పాడిన పాట మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గ్యారెంటీల గురించి, ఆయన చేసే పనుల గురించి నేను వాడిన పాట ఒక్కసారి గట్టిగా మీ అందరు సపర్లు కొడితే పాడదాం గట్టిగా. అమ్మలారా, అయ్యలారా, అన్నలారా విన్నారా, అక్కలారా, తమ్ములాల పిల్లలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. ఒక్కసారి బాబు గారు మన భవిష్యత్తుకి షూరిటీ గ్యారెంటీ అనుకున్నాళ్ళు మీరున్న చోటే జెండలు ఎత్తాలి, జెండలు అందరూ ఎత్తాలి. అమ్మలారా, అన్నలారా, అయ్యలారా విన్నారా, అక్కలారా, తమ్ములారా, చెల్లెలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచుల కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచుల కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. ఒక్కసారి గట్టిగా బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ అనుకున్నాను చేతులు పైకి లేపాలి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. ఎందరుంటే అరర్ర ఎందరుంటే బలబల ఎందరుంటే అందరికి ఆడబిడ్డల కట్నం, ఎందరుంటే అందరికి ఆడబిడ్డల నిధులు, ఎందరుంటే అందరికి ఆడబిడ్డల నిధులు. ఏడాదికి ముచ్చటిగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. ఎందరుంటే తల్లికి అరరర తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పనిచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పనిచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. జై బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. బాబు వస్తే మన బాబు వస్తే చంద్రబాబు వస్తే జాబులన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబులన్న మాట మీద నిలబడుతూ, యువత భవితను మార్చే యువకలగం నిధులదిగో, యువత భవితను మార్చే యువకలం నిధులదిగో, బాబు షూరిటీ. ఒక్కసారి ఒక్క నిమిషం నేను బాబు షూరిటీ అంటే మీరందరూ భవిష్యత్తు గ్యారెంటీ అనాలి అంటారా? బాబు షూరిటీ కొంచెం గట్టిగా అన్నా, ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నారు. ఒక్కసారి గట్టిగా బాబు షూరిటీ. అన్నలందరూ అంటారు కానీ ఒక్కసారి ఆడబిడ్డలు గట్టిగా బాబు షూరిటీ. అందరం కలిసి ఒక్కసారి ఆర్కెస్ట్రా తోటి రెడీ 1 2 3 4 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. బాబు షూరిటీ
ప్రతి రైతుకు 20,000 అందిస్తూ బాబు షూరిటీ, మన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ, 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 భవిష్యత్తు గ్యారంటీ. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన జెండాలు పైకెత్తుదామా? అందరి దగ్గర ఉన్న జెండాలు ఒక్కసారి పైకి లేపి కనిగిరిలో శంకరం మూలమా? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. థ్యాంక్ యూ. దయచేసి వెనక నిలబడిన వాళ్ళు ముందుకు రండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఖడ్గాన్ని తన భుజాల మీద వేసుకొని 53 రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఒక్క నయా పైసా కూడా ఏ రోజు కూడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మచ్చలేని మకుటమైనట్టు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం, మన కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర దేశాల్లో చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ మహాసభ, ఈ లక్షలాది జనం, ఈ కనిగిరి అందున ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారి కోసం స్వాగతం పలుకుతుంది. జై హో చంద్రన్న, జై హో చంద్రన్న, జై హో చంద్రన్న, జై హో చంద్రన్న. ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా, ఈ జిల్లాలో నిమ్స్ రావాలన్నా, ఈ జిల్లాలో రాష్ట్రంలో బలహీన వర్గాలు ఈ జిల్లాలో పేద వర్గాల సమృద్ధి అభివృద్ధి జరగాలన్నా, ఈ జిల్లాలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి ఈ సర్వోటుగా ఈ రాక్షస, ఈ పైశాచిక ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గాలను ఈ ప్రజల కోసం, మీ కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను, మీకోసం ఈ జీవితాన్ని పణంగా పెడతాను. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతమొందించడానికి మీ కొరకు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితికి వచ్చి 53 రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీకోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం, మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రాక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు. ఆఖరికి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు. ఆఖరికి ఆ పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రన్న స్వాగతం, సుస్వాగతం. జై హో చంద్రన్న. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తాను. అమ్మా ఫైర్ వర్క్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
ఎన్నికల శంఖారావంలో భాగంగా సమర శంఖాన్ని పూరించవలసిందిగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూర్చోవాలి. డీజోన్ ఖాళీ చేయాలి. దయచేసి క్రమశిక్షణ పాటిందండి. ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్. ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే, మంచి గ్రనైట్ వేయాలంటే అది గెలాక్సీ గ్రనైట్. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏమవుతుందో చూడండి. అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క నూతన సంవత్సరం, ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని. అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలున్నాయి. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.